హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, దానిని వదిలేయండి. అండ్ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ రెజొనేట్ అయినప్పుడు మీరు వీడియోకి లైక్ కొట్టండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ క్రిస్టల్స్ పైన 50% ఆఫ్ ఉంది, కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, 2 of Pentacles, జగ్లింగ్, కింగ్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ ఫైర్. సో ధనుష్ రాశి ఎనర్జీ, Nine of Wands, 4 of Pentacles, sticking to the past energies, me person, strength and courage, 9 of Pentacles, career focused, 5 of Pentacles, again financial problems. Okay, so తన లైఫ్ ఎలా ఉంది అని అంటే ఇప్పుడు ఒక రఫ్ ఫేస్ నడుస్తుంది, మాటలు లేవు. 7 of Cups, మేనిఫెస్టేషన్, డ్రీమర్, 8 of Pentacles, హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు ఇంకా మీ రిలేషన్షిప్కి. 6 of Pentacles, గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్, గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ. 10 of Coins, మ్యారేజ్, financial stability. Okay, behind the deck 6 of Swords. సో ఈ పర్సన్ తన పాస్ట్ ఎనర్జీస్ని వదిలేసి మీ వైపు రావడానికైతే 100% కన్ఫర్మ్ అనమాట. ఇది మీ పైన ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే హీ ఆర్ షీ వేరింగ్ ఏ మాస్క్ అనమాట. అంటే టోటల్లీ తన ఫీలింగ్స్ని పూర్తిగా దాచుకుంటున్నారు, అంటే ఆ ఫీలింగ్స్ని హైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు అని అంటే ఇంకా పాస్ట్ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకి జరిగిన అన్యాయానికి తనే ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, సో ఇక్కడ మనకి మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి అని అంటే మనకి స్టార్టింగ్ కార్డ్ 2 of Pentacles వచ్చింది. ఈ 2 of Pentacles మనకి ఏం చెప్తుందనంటే ఇక్కడ మీ పర్సన్ స్టిల్ జగ్లింగ్, మీకు అండ్ మీ పర్సన్కి మధ్య ఉన్న ఆలోచనల మధ్య జగ్లింగ్, అండ్ మీ మధ్య అండ్ తన పాస్ట్ రిలేషన్స్ మధ్య కూడా జగ్లింగ్ అవుతున్నారు. అంటే ఇది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఆ రిలేషన్ని వదిలేశారు, పాస్ట్ రిలేషన్స్ని వదిలేశారు. ఓకే, అండ్ ఇంకొక జగ్లింగ్ ఉంది ఏంటి అని అంటే ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లం అండ్ థర్డ్ పార్టీ ప్రాబ్లం. ఓకే, సో ఇలా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు, లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు మీ పర్సన్. సో ఎనీహౌ మీ వైపు రావడానికైతే డిసైడ్ అయ్యారు, బట్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ, ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అని అంటే ఇంకా తను ఆ డిప్రెషన్లోంచి ఆ హీలింగ్ ఇంకా కంప్లీట్గా జరగలేదు, హీలింగ్లోనే ఉన్నారు ఇంకా. అంటే ఒక పక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అప్పుల బాధలు. సో వాళ్ళు ఎవరికైతే మనీ ఇవ్వాలో వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేయడం, లేట్ నైట్ వరకు ఇవే ఆలోచిస్తూ కూర్చోవడం, నిద్ర పట్టకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇది తనకున్న ప్రాబ్లం, తన పాస్ట్ ఎనర్జీస్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అండ్ మనీ సేవ్ చేస్తున్నారు పాపం,
ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు ప్రజెంట్. ఓకే, సో ఈ కెరీర్ ఫోకస్డ్ అంటే ఇక్కడ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు, ఓవర్ టైం వర్క్ చేస్తున్నారు ఎక్స్ట్రా మనీ కోసం. సో అలా చేయడం వల్ల కూడా కొన్ని ఇవి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేయొచ్చు అని తన ఒపీనియన్. బట్ ఈ లోన్స్ ఇవన్నీ కూడా తనకి ఆ థర్డ్ పార్టీ వల్ల జరిగాయి ఇవన్నీ కూడా. సో ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య కూడా అసలు గొడవలు ఎందుకు వచ్చాయంటే బికాజ్ ఆఫ్ మనీ. అండ్ కొంతమందికి మ్యారేజెస్ సెట్ అయ్యి ఆగిపోయాయి, క్యాన్సిల్ అయిపోయింది మ్యారేజ్ కొంతమందికి. వై? బికాజ్ మనీ. సాజిటేరియస్ ఎనర్జీ. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీ పర్సన్ అంటే, మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు ఈ ఎనర్జీతో విత్ ప్రపోజల్, మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఎందుకు అని అంటే అగైన్ ఇదే మీ ఫౌండేషన్ మనీతో వేశారు ఇక్కడ. అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ అడిగి ఉండొచ్చు, మీరు మనీ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, సో తనకి అవసరమైనప్పుడు మీరు చాలాసార్లు మీ పర్సన్ని ఆదుకుంటున్నారు కూడా, హెల్ప్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ హెల్ప్ అయితే జరుగుతుంది. సో మీ పర్సన్ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. అంటే క్విక్ డెసిషన్స్ తీసుకుంటున్నారు మీ పర్సన్ మీకోసం. ఓకే, తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ లైఫ్ కోసం. మీ ఇద్దరు ఫ్యూచర్ ఎలా ఉండాలి, మీరిద్దరూ కలిస్తే అసలు ఆ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకే, సో అందుకే మీ దగ్గరికి మ్యారేజ్ ప్రపోజల్తో వస్తారు. బట్ ఎనీ హౌ మీ లైఫ్ అయితే కంప్లీట్గా చేంజ్ అవబోతుంది. సి చారియట్. మీ సెకండ్ పర్సన్ ఆర్ సెకండ్ రిలేషన్ ఏదో మీ లైఫ్లోకి రాబోతుంది ఈ ట్రావెలింగ్ టైంలో. మీరు ఎక్కడికో ట్రావెలింగ్ చేస్తూ ఉండొచ్చు. ఆ ట్రావెల్ చేస్తున్న టైంలో ఎవరో మిమ్మల్ని అడ్రస్ అడగడానికి రావచ్చు, లేదా మీ పక్క సీట్లో రావచ్చు. అలా ఏదో ట్రావెలింగ్లో మీకు పరిచయం అవ్వచ్చు ఈ పర్సన్ మీకంటే ఓల్డర్ పర్సన్. అండ్ ఈ పర్సన్ లైఫ్లో కూడా ఒక బ్రేకప్ అయింది. బట్ మ్యారీడ్ పర్సన్, డివోర్సీ అయి ఉండొచ్చు, సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు. అండ్ చిల్డ్రన్ కూడా ఉంటారు కొన్ని కేసెస్లో. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్తున్నాను నేను లాస్ట్ నైట్ తీసిన వీడియో కూడా అదే ఎనర్జీస్ వచ్చింది. ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు త్వరలో. మీరు చేస్తున్న వర్క్ తనకి నచ్చుతుంది, మీకు సపోర్ట్ ఇస్తున్నారు, మిమ్మల్ని కంప్లీట్గా అప్రిషియేట్ చేస్తారు. ఓకే, మీకు చాలా సపోర్టింగ్గా ఉంటారు అండ్ ఎంకరేజ్మెంట్ ఇస్తారు మీకు. సో ది సెకండ్ పర్సన్ ఎప్పుడైతే వస్తారో మీ లైఫ్లోకి, మీరు ఈ ఫస్ట్ రిలేషన్ని వదిలి ఇలా కామర్ వాటర్స్కి వెళ్ళిపోతారు. అంటే కామర్ వాటర్స్ అంటే ఆ రిలేషన్ వదిలేసి ఒక పీస్ఫుల్ లైఫ్ చూడడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న మీ ఎనర్జీస్లో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా టారో కార్డ్ రీడర్స్ చుట్టూ తిరగడం, ఆస్ట్రాలజీ చెప్పించుకోవడం, పండిట్జీల్ని కలవడం, ఇవన్నీ మహారిషి వాళ్ళందరినీ కలవడం, నెక్స్ట్ ఏం జరగబోతుంది నా లైఫ్లో అని అడగడం, ఆ పర్సన్ ఎప్పుడు వస్తారు మీ లైఫ్లోకి, మీ మ్యారేజ్ ఎప్పుడవుతుంది, ఒకవేళ డివోర్సీ అయితే మాకు డివోర్స్ అవుతుందా సో ఇలా అందరి చుట్టూ తిరుగుతూ అసలు మీ పర్సన్ పరిస్థితి ఏంటి అని అడగడం, అలాంటివన్నీ చేస్తున్నారు. అండ్ ఎక్కడ మీకు సరైన సమాచారం అయితే రాలేదు. సో ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు ఇలా చాలా డిప్రెషన్లో అయితే ఉంటూ ఉంటారు, ఎప్పుడు వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఎప్పుడు సెకండ్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారో ఇవన్నీ కూడా మానేస్తారు. జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటుంది మీ లైఫ్. ఇలాంటి వాటి మీద మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఓకే, సో కొలాబరేషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ మీ దగ్గర నుంచి, మీ ప్రజెంట్ పర్సన్ ఎనర్జీస్ ఇవి. అండ్ మీరు మీ సెకండ్ రిలేషన్తో కొలాబరేషన్ కోరుకుంటున్నారు. మీ పర్సన్ మీకు ఒక బిజినెస్ ఆఫర్ కూడా ఇవ్వచ్చు ఈ సెకండ్ పర్సన్. ఓకే, టీం వర్క్ చేయొచ్చు మీరు. అండ్ ఇక్కడ
మీ పర్సన్ మీకు చాలా సపోర్టింగ్గా ఉంటారు అండ్ కేరింగ్గా ఉంటారు ఈ పర్సన్. అండ్ మీరు మీ పర్సన్ని ట్రావెల్ చేసి వెళ్ళి కలవాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది తర్వాత, ఎందుకంటే ఇద్దరు ఒకే సిటీలో ఉండకపోవచ్చు ఈ పర్సన్. ఓకే, అండ్ సరే, సెకండ్ పర్సన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఎట్లా ఫీల్ అవుతాడు. ఈ ఫస్ట్ పర్సన్కి బాగా స్పైయింగ్ అలవాటు. మీ అకౌంట్స్ పైన అవన్నీ కూడా చెక్ చేస్తుంటారు నైట్ అంతా కూర్చొని. అండ్ మీ రీల్స్, మీ ఫొటోస్ ఇవన్నీ కూడా చూస్తూ టైంపాస్ చేస్తుంటారు. ఎందుకంటే మీ పర్సన్కి అదొక హీలింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఆ పని చేస్తూ ఉంటారు నైట్ అంతా. అండ్ డిసగ్రిమెంట్స్ ఉంటాయి. ఎవరి మధ్య ఉంటాయి ఇవి అంటే కుంభరాశి ఎనర్జీ. ఇది ఎవరి ఎనర్జీ అని అంటే వెయిట్, ఓకే, 4 ఆఫ్ సోర్డ్స్, తులారాశి. ఓకే, సో ఈ ఫస్ట్ పర్సన్ ఫాదర్, ఓకే, ఫస్ట్ పర్సన్ ఫాదర్ ఆర్ ఎనీ ఎల్డర్లీ ఫిగర్ వాళ్ళ ఫ్యామిలీలో అయి ఉండొచ్చు, లేదా మీ ఫాదర్ ఆర్ ఎనీ ఎల్డర్లీ ఫిగర్ మీ ఫ్యామిలీలో అయి ఉండొచ్చు. వీళ్ళ వల్ల గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీ రిలేషన్ వాళ్ళకి తెలియడం, వాళ్ళు మిమ్మల్ని వద్దు అని చెప్పడం, మిమ్మల్ని కొంచెం కంట్రోల్లో పెట్టడం అలాంటివి జరుగుతాయి. సో అలాంటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, గొడవలు పెద్ద అయిపోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ 8 ఆఫ్ సోర్డ్స్, మెంటల్ ప్రిజన్, లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా. అండ్ ఇక్కడ విక్టిమ్ మెంటాలిటీలో ఉన్నారు ప్రజెంట్. ఇది మిథున రాశి ఎనర్జీ, ఫీలింగ్ ఐసోలేటెడ్. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, తులారాశి ఎనర్జీ. ఇక్కడ క్లియర్ బౌండరీస్ అయితే పెట్టుకుని కూర్చున్నారు మీరు. అండ్ త్వరలో మీరు ఈ బౌండరీస్ దాటి ఈ పాస్ట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ లైఫ్లో అవి వదిలి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారు. డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది మీ పర్సన్కి మీకు మధ్య. సో ఈ రిలేషన్ మీరు కట్ చేసుకుంటా అని చెప్తారు. బట్ మీ ఫస్ట్ పర్సన్ మీకు అలా జరగడం తనకి ఇష్టం లేదు, అంటే మిమ్మల్ని వదిలేయటం తనకి ఇష్టం లేదు. బట్ ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వాలి. బట్ మీ పర్సన్ చెప్పేది ఏంటి అని అంటే వెయిట్ చేయమంటున్నారు. ఎందుకంటే తన మైండ్ అండ్ హార్ట్ ఇప్పుడు కరెక్ట్గా లేదు. అవన్నీ ఇంకా ఆ ఎనర్జీస్తో కనెక్ట్ అయి ఉన్నాయి, పాస్ట్ ఎనర్జీస్తో. సో మీ దగ్గరికి హార్ట్ఫుల్గా రాలేరు, హార్ట్ఫుల్గా మాట్లాడలేరు అని తన ఉద్దేశం. సో ఆ ఉద్దేశం కూడా మంచిదే. బట్ మీకేంటంటే ఆ డిలే వల్ల మీకు నచ్చట్లేదు మీ ఫస్ట్ పర్సన్. మీరేమనుకుంటున్నారంటే తను ఇంకా పాస్ట్ రిలేషన్, ఆ పాస్ట్ పర్సన్తో కనెక్ట్ అయి ఉన్నారు, అందుకే మిమ్మల్ని వద్దు అని అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. స్టేబుల్, ఎమోషనల్లీ స్టేబుల్ ఉన్నారు. కేరింగ్, నర్చరింగ్ పర్సన్ మీరు. అండ్ 7 ఆఫ్ వాండ్స్, క్లియర్ బౌండరీస్ పెట్టుకొని కూర్చున్నారు మీరు కూడా. ఓకే, సో చాలా స్ట్రగుల్స్ అయితే చూస్తున్నారు. అండ్ సంబడీ ఈజ్ జెలస్. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ ఫస్ట్ పర్సన్, ఆ పర్సన్ చాలా జెలసీ ఫీల్ అవుతున్నారు మీకోసం. ఎందుకు అని అంటే మేబీ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ లేవు. తను ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రజెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ తనకే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో మీకు ప్రాబ్లమ్స్ అన్నీ లేవు, చాలా పీస్ఫుల్ లైఫ్. మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీ. ఓకే, నర్చరింగ్, కేరింగ్, ఫైనాన్షియల్లీ అబండెంట్, ఇండిపెండెంట్ పర్సన్ అని ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ నచ్చట్లేదు మీ పర్సన్కి. నచ్చట్లేదు అని అంటే కొంచెం జెలసీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో అన్ని కష్టాలే కనిపిస్తున్నాయి ప్రజెంట్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అవన్నీ కనపడుతున్నాయి. సో మీ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు. ధనుష్ రాశి ఎనర్జీ, నైట్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీ పర్సన్ టోటలీ ప్యాషనేట్ ఎనర్జీస్లో వస్తున్నారు మీ దగ్గరికి. ఓకే, అన్ప్రెడిక్టబుల్ అనమాట. అసలు మీ పర్సన్ చాలా కొన్ని చెప్పకూడని విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో
అలాంటి ఎనర్జీస్లో వస్తున్నారు మీ దగ్గరికి. బట్ కొన్ని డిసీజెస్తో కూడా బాధపడుతున్నారు మీ పర్సన్. ఓకే, అవన్నీ ఏమంటారు, క్యూర్ చేయించుకోవాలి మీ పర్సన్, ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆ డిసీజెస్ కోసం, ఎంతైనా అవసరం. సో అది తరచూ ఫీవర్ రావడం అలాంటి కాంప్లికేషన్స్ కనిపిస్తున్నా మీ పర్సన్ అవాయిడ్ చేస్తున్నారు. బట్ ఎనీ హౌ ట్రీట్మెంట్ అయితే అవసరం. ఓకే, మీ పర్సన్కి, ఫస్ట్ పర్సన్. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఇది మీరున్నారు. ఇది కూడా ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్. అండ్ 7 ఆఫ్ కాయిన్స్ మీరు హార్డ్ వర్క్ చేసి మీరు వేసిన సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఇలా ఎదిగి పెద్ద అవుతున్నాయి. అంటే మీరు చేశారు, హార్డ్ వర్క్ చేశారు, దేనికి, మీ కెరీర్ పైన చేసిన హార్డ్ వర్క్ అయితే మీకు మంచి రిజల్ట్ ఇచ్చింది. బట్ మీ రిలేషన్షిప్ వైజ్ మీరు చేసిన హార్డ్ వర్క్ అది కూడా మంచి రిజల్టే ఇస్తుంది. బట్ ఆ రిజల్ట్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు మీరు. ఓకే, అంటే కొంతమందికి రీయూనియన్ అయితే అవ్వలేదు, సో అందుకే ఆ రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ రీయూనియన్ అయిన వాళ్ళు మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. డివోర్స్ ఉన్నవాళ్ళు డివోర్స్ క్యాన్సిల్ అయితే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. ఎస్, మీరు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేషరాశి ఎనర్జీ, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, డొమెస్టిక్ హ్యాపీనెస్, మ్యారేజ్, ఎంగేజ్మెంట్స్, ఓకే, రీయూనియన్, సెలబ్రేషన్ అండ్ జాయ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటు మీరు అండ్ మీ పర్సన్ కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకరి దగ్గర నుండి ఒకరు. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది మీ లైఫ్లో రీసెంట్లీ ఒక 3 పీపుల్ నుండి వాకవే చేశారు మీరు. ఓకే, అవి వాళ్ళ ముగ్గురు డిఫరెంట్ ఎనర్జీస్ అనమాట. వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇచ్చినా కూడా మీరు నో అని చెప్పి వాళ్ళ లైఫ్లో నుండి మీరు వాక్ అవే చేశారు. మూవింగ్ టు కామా వాటర్స్ అంటే వెళ్ళిపోయారు వాళ్ళని వదిలేసి వాళ్ళ లైఫ్లో నుండి. అండ్ మీరు వాళ్ళ హార్ట్ బ్రేక్ చేశారు ఆ ముగ్గురిది. ఓకే, సో వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు అప్పట్లో. అండ్ ఆ కర్మ ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు. మీరు వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళతో కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యారు ఫస్ట్. తర్వాత వాళ్ళ లైఫ్లో నుండి వాక్ అవే చేసినప్పుడు వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది. సో ఆ కర్మ కొంచెం ఫేస్ చేస్తున్నారు మీరు. సో అందుకే మీరు, బట్ ఇక్కడ మీకు అంత డీప్గా అయితే రాలేదు ఆ రియాక్షన్. వాళ్ళు అంతగా రియాక్ట్ అవ్వలేదు మీరు వాళ్ళ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అలానే ఉన్నారు. సో ఎనీహౌ కర్మ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సి 8 ఆఫ్ కప్స్, వాకింగ్ అవే, ఇలా వెళ్ళిపోయారు మీరు వాళ్ళ లైఫ్లోంచి. అండ్ మీ పర్సన్ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు. మీరు కావాలనుకున్న వాళ్ళు మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు. స్ట్రాంగ్ ఎమోషనల్ ఎనర్జీ, పైసీస్ ఎనర్జీ, మీనరాశి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటో చూద్దాం. 8 ఆఫ్ పెంటికల్స్, ఎఫర్ట్స్ పెడుతున్నారు ఇట్లా, ప్యాషనేట్ ఎనర్జీ, హార్డ్ వర్క్. ఓకే, మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని అప్రోచ్ అయ్యేదాకా కూడా మీరు ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఏంటి నా లైఫ్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వేసుకుని కూర్చుంటారు. ఓకే, బట్ ఎప్పుడైతే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారో, క్వీన్ ఆఫ్ వాండ్స్ ఈ ఎనర్జీలో ఉన్నారు మీరు ప్రజెంట్. క్వీన్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి. ఓకే, కాన్ఫిడెంట్ పర్సన్ మీరు, ఒక కరేజియస్ పర్సన్, చాలా ధైర్యం ఎక్కువ మీకు, కెరీర్ ఫోకస్డ్ కూడా ఉంటారు. అండ్ ఏమన్నా కావాలనుకుంటే, ఏది కావాలనుకున్నా కూడా హార్డ్ వర్క్ చేసి సాధిస్తారు. ఎస్, మీ విష్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది. విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, అగైన్ మీనరాశి. లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు త్వరలో. ఓకే, సెకండ్ పర్సన్, అసలు సెకండ్ పర్సన్ వల్ల మీ లైఫ్ బాగుంటుందా అనేది క్లారిఫై చేద్దాం. అసలు మీరు యాక్సెప్ట్ చేస్తారా సెకండ్ రిలేషన్ని? ఎస్, యాక్సెప్ట్ చేస్తారు. ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు. నేను ఇప్పుడే చెప్పాను, ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. అందుకే మీ పర్సన్ మీ మీద జెలస్ ఉన్నారు. ఓకే,
అండ్ అబండెన్స్ పర్సన్, నర్చరింగ్ పర్సన్, కేరింగ్ పర్సన్, ఓకే, గుడ్ పేరెంట్. అండ్ చాలామంది మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో. యాక్సెప్ట్ చేస్తారు మీరు, బట్ ఎన్ని రోజుల్లో కలవచ్చు మీ పర్సన్ని? సెకండ్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ని కలవచ్చు అనేది చూద్దాం. ఓకే, 1 day, 1 week ఆర్ 1 monthలో కలవచ్చు. ఏస్ ఆఫ్ పెంటికల్స్, అబండెన్స్ వస్తుంది ఆ పర్సన్ వల్ల. అండ్ న్యూ కెరీర్ ఏదో స్టార్ట్ చేయబోతారు. అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా రాబోతుంది మీకు. న్యూ వెంచర్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ప్రాస్పారిటీ రాబోతుంది మీ లైఫ్లోకి. ఎస్, ఎక్కడ చూసినా పెంటికల్స్. మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కోసం. అదైతే ట్రూ అవ్వబోతుంది. అండ్ మీ అంబిషన్స్ అన్నీ కూడా ట్రూ అవుతాయి, డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ సమ్ గుడ్ న్యూస్ ఏదో రాబోతుంది, ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ లైఫ్. ఓకే, సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే మనకి మేష, సింహ, ధనుషు రాశులు అండ్ వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీన రాశి, మిథున రాశి, తులారాశి, కుంభరాశి, మకర రాశి కూడా కనిపిస్తుంది. ఓకే, సో లక్కీ నెంబర్ 7. కామెంట్ సెక్షన్లో 555 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ని లైక్ చేయండి అండ్ వీడియోని కూడా లైక్ అండ్ షేర్ చేయండి. 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.